తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం జరగండి, అందరూ జరగండి వెనక్కి. నా ఎమ్మెల్యే గారు కనిపెట్ల కొద్ది వెనక్కి చేస్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మన చంద్రబాబు గారి నాయకత్వం, మన చంద్రబాబు గారి నాయకత్వం, మన చంద్రబాబు గారి నాయకత్వం, సూర్య కుమార్ గారి నాయకత్వం, సూర్య కుమార్ గారి నాయకత్వం, సూర్య కుమార్ గారి నాయకత్వం, మన లోకేష్ బాబు గారి నాయకత్వం, మన లోకేష్ బాబు గారి నాయకత్వం, మన లోకేష్ బాబు గారి నాయకత్వం. కొంచెం భవిష్యత్ గ్యారెంటీ ప్రభుత్వ ఎన్ని సభ్యత్వాలు కూడా బాగా చేసిన దాంట్లో అలాగే కంపర్ల చిన్నారావు గారు, గుంపెల్ల చిన్నారావు అక్కడ ప్రోగ్రాం చేస్తున్నారు. అలాగే లిస్టు పంపించారు, ఆ లిస్టులోనే ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి తెలుగుదేశం అలాగే మా ఉసూరు వెంకటేశ్వర గారు కూడా వచ్చినట్లేదు, ఆయన కూడా పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పెద్దలు మా పిన్నన్న గారు, అలాగే పెద్దలు మసాన్ రెడ్డి గారు, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినారు, వాళ్ళు కూడా వేదిక రావాలా. అట్లాగే సరస్వమ్మ వచ్చినట్లేదు, ఆమె కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే అబ్దుల్ రహీం, వీళ్ళందరూ కూడా పార్టీ ఉన్నప్పటి నుంచి పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళ పేరు లిస్టు పంపించింది పార్టీ ఆఫీసు. వాళ్ళందరూ కూడా కలిసి నాతో 2 నిమిషాలు భోజనం 5 గంటల భోజనం చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఈ కార్యక్రమం డాక్టర్ కాసిం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన ఈ 44వ వసంతాలు పూర్తి చేసిన 45వ వసంతాలు అడుగు పెడుతున్న కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నారు. వేదిక మీద ఉన్నటువంటి జిల్లా నాయకులకు, తెలుగుదేశం పార్టీ అగ్రత మహారాజులకు, పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోస్తూ తెలుగుదేశం పార్టీ నిరంతరం శ్రమిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1982 మార్చి 29వ తేదీన ఆవిర్భవించింది. ఆ రోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని నందమూరి తారక రామారావు గారు సినీ ప్రపంచంలో మగుడమైన మహారాజుగా వెలుగొందుతుంటే పేద ప్రజల యొక్క ఆక్రందనని విని పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది, నలుగురు ముఖ్యమంత్రులతో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తొలగించాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమంలో పేదలకు ఆదుకోవాలని ఆలోచించి ఆశించి తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆదర్శ నగర్ నందు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ
పార్టీ కార్మికుల కోసం, కార్మిక శక్తి కోసం ఉన్నారని పళ్ళ చక్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతుల శ్రేయోభిలాషని, రైతుల కోసం తెలుగుదేశం అని ఆకుపచ్చ నాగని ఏర్పాటు చేయడం. అదేవిధంగా స్వచ్ఛమైన పేదవాడి కోసం నిరంతరం పనిచేస్తున్నామని ఆలోచనతో పేదవాడి కోసం విజన్ ఏర్పాటు చేసింది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ జెండా రూపకల్పనే పేదలే గంట తెలుగుదేశం పార్టీ జెండా అనే నిదానంతో మన తెలుగుదేశం పార్టీ జెండాన్ని రూపకల్పన చేశారు ఆ రోజు డాక్టర్ నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ఆయన జూన్ 14, 1982 సంవత్సరంలో ఆయన చైతన్య రథం మీదకి 35,000 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణం చేసి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. రా కదిలిరా తెలుగుదేశం సోదరులారని తెలిస్తే ముందు రోజు మీటింగ్ 4 గంటలకు వస్తారన్నా, తెల్లారితో 4 అయినా, సాయంత్రం మరుసటి రోజు 4 అయినా ప్రజలు ఆయన కోసం ఎందుకు చూశారు, ప్రజలు ఏది ఆశించారు, ఏది ఆకాంక్షించారు, ఏది కావాలనుకున్నారో దాన్ని నెరవేర్చిన ఏకైక నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు. భారతదేశంలోనే ఆ రోజు రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్కి భారత రత్న ఇవ్వాలని ఆ రోజు ప్రపోజల్ పెట్టి భారత రత్న సాధించి అంబేద్కర్ పేరు పొందిన నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. పేదవాడికి ఇల్లు కట్టించాలని ఆలోచించాడు. దాని దృక్పథంతోనే ఆ రోజు మొట్టమొదటిసారిగా 8,000 రూపాయలతో ఖాళీ ఏర్పాటు చేయడం. భారతదేశంలో ఎక్కడ పక్కా నిర్మాణం పేదల కోసం చేసిన ప్రభుత్వాలు లేవు, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పేదవాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని ఆలోచించాడు. వృద్ధులకి ఆసరాయంగా, అదేవిధంగా వితంతులకు అండగా, అదేవిధంగా వికలాంగులకు చేయుట, ఈ 3 తీసుకొని 30 రూపాయలు పెన్షన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. ఆయన 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి, పేదల కోసం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995 సెప్టెంబర్ 1న ఆయన ప్రమాణ స్వీకారం చేయడం. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్త సంఖ్యాన్ని అభివృద్ధిని తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలకు పాలన తీసుకుంటారు, శ్రమదానం తీసుకొచ్చారు. ప్రజలకు మొట్టమొదటిసారిగా అధికారులను తీసుకుని ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఈ విధంగా అంచెలంచెలుగా మన పార్టీ ఇప్పటికీ 44 సంవత్సరాలు చంద్రబాబు అండగా లోకేష్ బాబు టెక్నాలజీని ఇంప్రూవ్ చేసే విధంగా ఉంటే, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు సాధారణ సభ్యులు 500 రూపాయలు, క్రియాక్స్ 20 రూపాయలు పుస్తకాలు రాసి పంపిస్తున్నారంటే, ఆ తర్వాత లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమం ఏర్పాటు చేసి మనకి టెక్నికల్గా అన్ని తెలియజేసి మనకి కార్పులు ఇచ్చే పరిస్థితి కూడా ఆ రోజు చేసేదాన్ని టెక్నాలజీ ద్వారా సభ్యులు ఈరోజు 10 లక్షల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం. ఎవరైనా తెలుగుదేశం కోసం కష్టపడి పనిచేసేదానికి మనం తెలుగు మన పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో మనందరం ముందుకెళ్ళి రాబోయే తరాలు కూడా తెలుగుదేశం పార్టీని అధికారం నుంచి పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల చేయుతున్న అదేవిధంగా మహిళల హక్కు ఆవశ్యకత కలిగిన అదే మహిళా ఈ విధంగా పట్టాల వ్యవస్థ కలిసి ఆ రోజు ఉన్నటువంటి ముసుగు కణాల వ్యవస్థ చేసి అనంతరం ఈ విధంగా చెప్పుకుంటే గతంలో ఉన్న పాలకులు ఏమీ చేయలేదు. చేసిందంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండ అనే నినాదంతో ముందుకు వెళ్తారు. ఎప్పుడు కూడా మనం కార్యకర్తలను రేపు భవితరాల నాయకులు అవ్వచ్చు. పార్టీ కోసం మనందరం కలిసి పనిచేసి మన పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి తలంచి మనందరం పనిచేసి పార్టీని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకోవాలి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు
ధన్యవాదాలు సందేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు పూర్తయి 45వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ కార్యక్రమం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలుసు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అరాచకాలని చూసి సినీ రంగంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు ఈ అకృత్యాలు అగలు అన్నీ కూడా ఆయన మన తెలుగు ప్రజలు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి వెనకబడిన వర్గాలన్నీ బీసీలు అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరి కోసం నేను మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ని ఉపపాదనకి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి అవడం కూడా జరిగింది. మనం ఆ రోజు నుంచి కూడా చూస్తున్నాం. మనం గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకుంటున్నది మనకందరికీ కూడా తెలిసిన విషయమే. మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మరవద్దని అందరం కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆయన 100 సంవత్సరాలు ఉండి మన తెలుగు ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు సందేశం గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ప్రతి నిత్యం పోరాడి మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండాలని ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్లో 3 నెలల్లో ముఖ్యమంత్రి మారి అరాచక పరిపాలన అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఆయన ఎన్టీ రామారావు బ్రహ్మాండ హ్యాపీగా ఉండగానే ఆయన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో రాజకీయాలు వచ్చి 9 నెలల్లో ముఖ్యమంత్రి ఎక్కడెక్కడ ప్రజలందరినీ బడుగు బలైన వర్గాల పేద ప్రజలకి ఇల్లు అయితే అన్ని ఏర్పాటు చేశాడు. తెలుగు కాలనీ ఈరోజు రైతులందరూ సుఖంగా ఉండాలంటే తెలుగు ప్రాజెక్టు తెప్పించి మనకి మన జిల్లా కూడా ప్రత్యేకంగా కూడా నీళ్లు ఇచ్చేది ఏర్పాటు చేసి నందమూరి తారక వారు ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి హైటెక్ కంపెనీలను ఏర్పాటు చేసి బాలికల కోసం ప్రతి ఇంట్లో ఉద్యోగం వల్ల అందరూ ప్రమాణంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఫ్రీగా బతికే అవకాశం ఉండాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నిత్యం కష్టపడుతుంటూ అమరావతి ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు రాజధాని లేని రాష్ట్రం మన చేతికి వచ్చింది. అయినా కూడా రాజధాని ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన రాజధాని అన్ని రాష్ట్రాల కన్నా మన ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైన ఉద్దేశంతో కష్టపడి ఫ్యాక్టరీలన్నీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు కోసం మనం అందరం నిత్యం కష్టపడి పనిచేయాలా. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే మన అందరం కష్టపడి రేపు రాబోయే 25 సంవత్సరాలు కూడా మనం బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి గారికి మన సునీల్ కుమార్ మంచి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని మనం అందరం ఆదరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. పార్టీ యొక్క పండుగ రోజు చెప్పొచ్చు. 3 పండుగలు కలిసి ఎలా జరుపుకుంటామో ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు మా ఎమ్మెల్యేగా ఈ యొక్క సమావేశానికి అధ్యక్షులైనటువంటి కిరణ్ గారికి, ముఖ్య అతిథులు మా ఎమ్మెల్యే వాసవి శ్రీకుమార్ గారికి, అలాగే నగరం భాస్కర్ రెడ్డి గారికి, పట్టణ అధ్యక్షులు పులి శ్రీనివాస్ గారికి, అలాగే మిగతా అధ్యక్షులకి, మన కార్యవర్గ సభ్యులకి, తెలుగుదేశం పార్టీ అందరికీ నమస్కారం. నేను 94వ సంవత్సరం నుండి 95లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. ఎమ్మెల్యే గారు 95లో చైర్మన్గా పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ రోజు నా ప్రయాణం తెలుగుదేశంతో మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ వైపు చూడకుండా, ఎవరికి ఆవేశం కాకుండా తెలుగుదేశం సిద్ధాంతాలకి, తెలుగుదేశం అభ్యర్థులకి, తెలుగుదేశం యొక్క బలోపేతానికి కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. ఎమ్మెల్యే గారి యొక్క దిశానిర్దేశాన్ని అనుసరించి నడుస్తూ ముందుకెళ్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు రాష్ట్ర పార్టీ నుంచి ప్రయాణం చేసిన వాళ్ళు నా పేరుగా చెప్పడం నేను చాలా ఆనందంగా, సంతోషంగా స్వీకరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం గురించి అందరికీ తెలిసిన విషయాలే కాకుండా ఒక 2-3 విషయాలు మాత్రం మీకు 2 టిప్స్లో చెప్తాను. ముందుగా, ఈ రోజు తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల్లో కూడా ఈ రోజు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీని తీసుకొని విధంగా పోరాటం ముందుకెళ్తుందంటే దాని యొక్క నిర్మాణం, ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేసిన నిర్మాణం ఈ రోజు ఒక దృఢంగా చెప్పవచ్చు.
ఇంకా టిప్స్ చెప్పారు కదా, దానిలో మొదటిది మన గూడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తి మన గౌస్పూర్ గారు ఉన్నారు. తెలుగుదేశం ఆవిర్భావంలో మన రాష్ట్ర పార్టీకి మొదటిసారిగా కోశాధికారిగా ఏర్పాటు చేసింది స్వర్గీయ నందమూరి కార్యక్రమాలు. అది గూడూరు దగ్గర ఒక అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది, వేల మంది, లక్షల మంది పార్టీలు ఉంటామని చెప్పి వచ్చారు. కోటీశ్వరులు వేల మంది మంత్రులు చూస్తే ఎన్టీ రామారావు గారు కోశాధికారిని ఒక మైనారిటీకి ఇవ్వాలని చెప్పని ఆ రోజు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో గూడూరు సంబంధించినటువంటి మన కోటూరు గోస్పూర్ గారిని ఇక్కడ కోశాధికారి జరిగింది. వాళ్ళ అబ్బాయి నాజరుద్దీన్ గారు మన ఎమ్మెల్యే నడుస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఉన్నారు, ఎక్స్ కౌన్సిలర్ పనిచేస్తున్నారు. అదేవిధంగా కొన్ని సంస్థల్లో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఒకే ఒక చిన్న సంస్కరణ చెప్తారు తెలుగుదేశం పార్టీని. పోలీస్ రిఫార్మ్స్ అంటారు. పోలీసు సంస్కరణ మొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇలాంటి సంస్కరణ అంటే అప్పట్లో పోలీసులకి చాలా తక్కువ జీతపత్యాలు ఉన్నాయి. నాకు తెలిసి 16 నుంచి 2001 జీతపత్యాలు ఉంటే ఈ పోలీసులు సైకిల్లో దొంగలు పట్టుకొని రాత్రి కూడా గస్తీ రాష్ట్రంలో లాఠీలు ఎత్తుకుని తిరుగుతా, పొడుగు చెడ్డీలు పైన గొప్ప టోపీ పెట్టుకుని తిరుగుతా ఉంటే ఎన్టీ రామారావు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ సారి పోలీసులు ఒక సంస్కరణ తీసుకొచ్చారు. ఈ చెడ్డీ వ్యవస్థ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు చెప్పి బ్యాండ్ ఏర్పాటు చేసి క్యాప్ కూడా మార్చి మన ఎస్ఐ స్థాయి కూడా క్యాప్ ఏర్పాటు చేసి, అదేవిధంగా వాళ్ళకి 2000 నుంచి జీతాన్ని ఆ రోజు 8,000 రూపాయల జీతాలు పెంచిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీ లేదు. అప్పటి నుంచి చాలా మంది పోలీసు కుటుంబాల్లో చాలా ఆనందం ఉన్నది. రెండవది సైకిల్లో దొంగలు పట్టుకోవడం ఏంటని చెప్పని ఆ రోజు వాళ్ళందరికీ టీవీఎస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఒక లోన్ సిస్టమ్ ఏర్పాటు చేసి 10,500 రూపాయలు కట్ చేసే విధంగా టీవీఎస్ షాపులు కూడా ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చెప్పి చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరు సంక్షేమం ఏం చేస్తున్నాం ముందుకు వస్తున్నారు. సంక్షేమానికి ఆర్థిక తెలుగుదేశం, ఆర్థిక నందమూరి తారక రామారావు గారు. పేదలకి సంక్షేమాన్ని ఇవ్వాలని మొదటిసారిగా పెన్షన్ ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. 30 రూపాయలతో సంక్షేమాన్ని మొదలుపెట్టారు. అలాగా అనేక సంక్షేమాలు చుట్టూ రోజులు సరిపోవు. కాబట్టి నాకు మంచి సోమ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. తెలుగుదేశం పార్టీ 44వ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఇక్కడ చేసిన పెద్దలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. 1982లో పార్టీ స్థాపించినప్పుడు మా ఇద్దరు తాతలు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రామారావు గారి నుండి ఆ రోజు కీలక పాత్ర పోషించడం జరిగింది. మా తాతగారు 2006లో మరణించారు. తన తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే చంద్రశేఖర్ రెడ్డి గారు ఉండడం జరిగింది. మా తండ్రి గారు నల్లపరెడ్డి హనుమారెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షులుగా తెలుగుదేశం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పనిచేయడం జరిగింది. రోడ్ కాన్స్టిట్యున్సీ సభ్య కమిటీలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా గూడూరు మున్సిపాలిటీలో మున్సిపల్ ఎలక్షన్స్లో మన ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారితో ఆ ఎలక్షన్స్లో కీలక పాత్ర పోషించడం జరిగింది. అట్లా 2009 వరకు మా కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది. కొన్ని పరిస్థితుల్లో ఆ రోజు ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి టికెట్ రావకపోవడంతో మేము ఆ రోజు పార్టీ షిఫ్ట్ కావడం జరిగింది. మళ్ళా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ పార్టీలో చేరడం జరిగింది. మీ అందరితో కలిసి పనిచేయడానికి చాలా సంతోషం ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా కష్టపడి మా ఎమ్మెల్యే గారితో కలిసి పయనిస్తానని తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించారు. ఈ రోజుకి 44 సంవత్సరాలు పార్టీ పెట్టి ఈ పార్టీ 44 సంవత్సరాల వసంతోత్సవం ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మన నాయకుల
దయచేసి మాట్లాడే ఒకరు 2 నిమిషాలు మాట్లాడండి. దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకొని 2 నిమిషాలు మాట్లాడండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నేనే మాట్లాడాలి. మన మహిళ కాబట్టి మైక్ ఇచ్చినప్పుడు సబ్జెక్టు చెప్పి కూర్చోండి. ఇదే తప్ప ఏదైనా మాట్లాడడం దాని ఉపయోగం లేదని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అక్కడ వచ్చినటువంటి సభా అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్ గారికి, పెద్దలు కిరణ్ కుమార్ గారికి, వేదిక ఆలోచించినటువంటి మిగతా పెద్దలందరికీ కూడా పేరున ఈరోజున తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు కుటుంబ వాతావరణం, పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ 44వ జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటాము. 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలు అందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరితో ఈరోజు శాసనసభ్యులు శ్రీనివాస్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. అందరూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని ప్రారంభించి అతి కొద్ది కాలంలోనే ఆయన అనుకున్నటువంటి రామరాజ్యాన్ని స్థాపించాడు. మరి కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత ముందుకెళ్ళి మరింత కొత్త రంగులు కూరుకుని అభివృద్ధి దిశగా పరుగులు తీస్తా ఉంది. మరికొద్ది తర్వాత ప్రస్తుతం నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూడా టెక్నాలజీని అందిపుచ్చుకొని యువతకి ఎంతో ఆదర్శవంతంగా అభివృద్ధి పథకాలని, సంక్షేమాన్ని, అభివృద్ధిని, టెక్నాలజీని కూడా అన్ని జోడించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు తీసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి వీళ్ళందరితో కూడా నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం. అందరికీ నమస్కారం. పార్టీకి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగువారి ఆత్మగౌరవం పుట్టినటువంటి పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏం సాధించిందంటే ఆ రోజున్న పరిస్థితుల్లో కూడు గుడ్డ గూడు ఈ 3 సాధించింది. ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థాపకులందరూ తారక రామారావు, ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మవిధానంతో బతకాలన్న ముఖ్య ఉద్దేశంతో పార్టీ స్థాపించినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అయితే తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియ ముఖ్యమంత్రి, తెలుగు వారి యొక్క సత్తాన్ని ప్రపంచానికి సాటి చెప్పినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూస్తున్నాం మన యువ నేత నారా లోకేష్ బాబు గారు ఉన్నారు. టెక్నాలజీని అందుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి మూల బీజం వేసే విధంగా ఏ మూల ప్రాంతంలో ఏ పేదలకు ఏ కష్టం వచ్చినా వెంటనే తెలుగుదేశం పార్టీ తెలుసుకుని వాళ్ళకి సేవలు చేయడంలో నిమగ్నమయ్యేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ఆంధ్ర తెలుగు ప్రజల కోసం పోరాడేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఆ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా నేను ఎప్పుడూ చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు వలె అండగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి అందిస్తూ ఉంటే ఆ కుటుంబంలో చిన్న కొడుకు వలె గూడూరు నియోజకవర్గంలో సునీల్ అన్న గారు కూడా వచ్చినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందించే గురుత్వ బాధ్యతలు చేపట్టినటువంటి నాయకుడు సునీల్ అన్నని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే సునీల్ అన్న గారికి రాజకీయ DNA, రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ ఓనామాలు నేర్చుకున్నది కూడా తెలుగుదేశం పార్టీలోనే. వాటి సిద్ధాంతాలని చిన్నతనం నుంచి పుచ్చుకోవడం వల్ల ఈరోజు పేదల సంక్షేమంలో గురుత్వర బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి సునీల్ అన్న గారు కూడా 45వ పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఇంత కష్టపడే, అంటే ఇక్కడికి వచ్చినటువంటి మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ యొక్క సత్తా తెలుసు, కష్టం
తెలుసు, ఇబ్బంది తెలుసు, అన్ని తెలుసు. అయితే మనం చేయాల్సినటువంటి పని ప్రజలకు వివరించాలి, తెలుగుదేశం పార్టీ విధానాన్ని వివరించాలి, చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని వివరించాలి, లోకేష్ బాబు గారి టెక్నాలజీని చెప్పగలగాలి. అదేవిధంగా మన సోదరుడు అన్న సునీల్ అన్న గారి కష్టాన్ని కూడా పేదలకు వివరించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ, మరొక తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంచితే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని తెలియజేస్తూ, ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంచేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా కృషి చేస్తారని, మరింత 100 సంవత్సరాల ఉత్సవంలో కూడా అందరూ ఇదే విధంగా ఆనందంగా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో మన నాయకులు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ 44వ రోజు సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, అత్యంత మహానటులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వివిధ స్థాయి హోదాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరు కావడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈరోజు గత 1952వ సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ఈ యొక్క రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఒక నియంత్ర పోకడలతో పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో మన తెలుగువాడు, మన తెలుగు జాతి ముద్దుబిడ్డ, కళామండలి ముద్దుబిడ్డ ఎన్నో సినిమాల్లో నటించి పౌరాణిక రంగస్థలం అన్ని స్థాయిలో ఉన్నటువంటి ఒక సినీ అరంగేట్రం చేసి ప్రపంచాన్ని అందరినీ తెలుగు వాళ్ళని అందరినీ ఆకర్షించుకునేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి, తెలుగు జాతి ముద్దుబిడ్డ డాక్టర్ నందమూరి తారక రామారావు ఆ రోజే ఆలోచించాడు, నా తెలుగు ప్రజలకు నన్ను ఎంత స్థాయిలో తీసుకొచ్చి ఆదరించారు, వారికి నేనేదో చేయాలి అనే ఒక సంకల్పంతో 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనే ఒక నినాదంతో ఆ రోజు పార్టీ పెట్టి ఈ రోజుకి దాదాపు 44 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యంగా పేదవాడికి కూడు గూడు గుడ్డ కనీస అవసరాలు కల్పించాలని ఒక నినాదంతో చేశారు. అంతేకాదు పట్టణ వ్యవస్థను, మధ్యాహ్న భోజన పథకాన్ని, తెలుగుల ప్రాజెక్టులు ఆ రోజు ఎన్నో సంవత్సరాలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు పార్టీని స్థాపించి తన అల్లుడైన నారా చంద్రబాబు నాయుడికి తదనంతరం ఆయన చెల్లిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో కొత్త సంస్కరణ చేశారు. ఈ రోజు మహిళా లోకం రాష్ట్ర స్థాయిలో బ్రహ్మాండంగా మహిళా శక్తులు స్వయం సహాయక సంఘాలుగా ఈ రోజు ఎదిగి ఈ రోజు ప్రపంచ స్థాయిలోనే ఒక అభివృద్ధి, ఒక ఆర్థిక స్తోమత కలిగినటువంటి ఒక ఓపెన్ గా ఉందంటే ఈ రోజు మహిళలు ఎదిగారంటే అది కేవలం ఒక నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాంటి పార్టీ పెట్టినటువంటి ఈ రోజు తెలుసు, ఈ రోజు రాష్ట్రంలో అనేక పరిశ్రమలతో మాట్లాడి నారా చంద్రబాబు నాయుడు గారి తన కుమారుడు లోకేష్ బాబు గారి యువ నాయకుడు, రేపు భవిష్యత్తు నాయకుడుగా అయినా ఈ రోజు ప్రతి పరిశ్రమ అధికారులు కలుస్తున్నారు, ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు కలిసి ఈ రోజు పరిశ్రమ తీసుకొస్తున్నారు. ఎవరైనా చాలా శుభకార్యం. ఈ రోజు రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో మన యొక్క రాష్ట్ర రాజధాని అమరావతి శాశ్వతంగా ఉండాలని చెప్పేసి ఒక అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి వ్యక్తి కూడా నేనే జరిగింది. కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని మన కార్యకర్తలు అండగా ఇచ్చి రాబోయే రోజుల్లో కూడా సరే మనందరూ కూడా మన నాయకులు 3 శాసనసభ్యులు మనందరూ తెలుసు, గతంలో మున్సిపల్ చైర్మన్ బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదే ఉత్సవంలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు.
వీళ్ళందరూ ఉన్నారంటే వీళ్ళు నాలుగులైతే ఎంత గెలిచేవాడగలరు. అదేవిధంగా మన గూడూరు మన సునీల్ కుమార్ నిరాటంతో గూడూరులో పుట్టి ఈ నియోజకవర్గంలో ప్రజలతో మంచి సంబంధాలు కలిగి స్నేహభావం కలిగి అందరితో చదువు బాగున్నటువంటి తన సొంత ఏరియా కాబట్టి ఈ రోజు గూడూరు నియోజకవర్గం ఇంత దశ దిశగా అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి మన నాయకుడు సునీల్ కుమార్ కూడా మీకు అందరూ తెలియజేసుకుంటూ ఇలాంటి పార్టీలో ఆయన యొక్క నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నందుకు మనందరం సంతోషంగా మనకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి మనం నిర్వహించుకుంటూ సాగిస్తున్నాం. 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా వందనాలు. పార్టీ పెట్టి ఆ రోజు 1982లో నందమూరి కార్యక్రమాలలో మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ స్థాపించి పేద ప్రజలు వర్గ అందరికీ సంక్షేమం కోసం ఆ రోజు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని ఈ రోజు వరకు మన చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారికి అందరూ దాన్ని మన పార్టీ కుటుంబ సభ్యులు అందరూ జరుపుకుంటూ సందర్భంగా ఇదే మా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ పుట్టినరోజుని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక చారిత్రక అవసరం. ఆ రోజు పార్టీ పుట్టింది కూడా అందులో భాగంగానే. ఎందుకంటే ఢిల్లీ నుంచి శ్రీకాకుళంలో ముఖ్యమంత్రులు మార్చే క్రమంలో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే దానికోసం అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం చాలా అప్పటికే మంచి సినిమాలు వేటగాడు కానీ తర్వాత కొండపేట సింహం కానీ గోపిలపేట కానీ జస్టిస్ చౌదరి కానీ అలాంటి సినిమాలు ఉంటే ఒక మంచి భూమిలో ఉన్న క్రమంలో రాజకీయాల ప్రభావం అనేది చిన్న విషయం కాదు. ఆ విధంగా మంచి తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే క్రమంలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం, ఎంతో మంది విద్యావంతులు, డాక్టర్లు, మేధావులు, లాయర్లందరూ కూడా పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని ఆ రోజు ఎనభై కార్యక్రమం సాగించడం జరిగింది. ఆ పరంపరలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక భారతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు మనం కొనసాగడం అనేది కూడా ఒక చారిత్రకమైన ఘట్టంలో భాగంగానే మనం కనిపిస్తున్నాం. ఆయన యొక్క వారసత్వాలను చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో మరి మరొక వైపు అభివృద్ధిని తీసుకోవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, అదేవిధంగా తిరుపతి ప్రాంతాల అభివృద్ధి చెందడంలో కానీ తిరిగి ప్రత్యేక ఆంధ్ర వచ్చిన తర్వాత మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 14 నుంచి 19 దాకా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత ధ్వంసం, తిరిగి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి గాడిలో తీసుకొచ్చే కార్యక్రమాన్ని నిరంతరం కూడా మనం పరిశీలిస్తూ ఉంటాం. ఈ క్రమంలో మన బాధ్యత ఏంటి, పార్టీ బాధ్యతగా ఈరోజు మనం ఏం తీసుకోవాలనేది మనందరికీ విషయంలో ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే తిరిగి అధికారంలో కోల్పోతే ఏం జరుగుతుంది 2019-24 మనం మాత్రం ప్రతి ఒక్క మనసులో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్రం తిరిగి అభివృద్ధి వైపు సాగాలని చెప్పి తెలియజేస్తూ మన బాధ్యతగా తీసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ, ఎందుకంటే భవిష్యత్ తరాలకు సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బాబు గారు కానీ, తర్వాత మన గౌరవ ఐటీ శాఖ మంత్రులు, ఉన్నత విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు కానీ నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని మన గౌరవ శాసనసభ్యులు గారు శ్రీ శ్రీరామ్ గారు మన గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకోబోతున్నారు అనేది చారిత్రకమైన సత్యం, నిజం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి.
ఈ రాబోయే సంవత్సరాల్లో ఇవన్నింటిలో కూడా ఫలాలు మనం అందరూ అందుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన వస్తూ ఉంది. దాంట్లో కూడా గూడూరు నియోజకవర్గానికి అన్నయ్య వారి ముఖ్యమైన ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపై ఉంది. తద్వారా ఈ రాష్ట్రంలో ఒక బలమైన వ్యక్తి యొక్క చేతిని మనం నిలబెట్టగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పెద్దలకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి దిశాన్ని నిర్దేశించినటువంటి మన శాసనసభ్యులు సోదరులు డాక్టర్ రాష్ట్రపతి కుమార్ గారికి, పెద్దలు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రాన్ని దిశ మార్చింది 1982 మార్చి 29 నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఆయన వయసు 60 సంవత్సరాలు పైబడినప్పుడు కూడా అందరూ ఆయన సందేహించారు. ఈ వయసులో ఈయన పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో బలంగా మరిచిలాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రకటించడంలోనే ఒక సందేహాన్ని వెలువచ్చారు. ఆ రోజు నందమూరి తారక రామారావు కూడా నడిచింది గొప్ప గొప్ప నాయకులు నడువుల. ఏ కుటుంబంలో నాయకులు నడిస్తే మొత్తం చదువుకున్న వాళ్ళు, యువత, మహిళలు నడిచారు, రైతులు నడిచారు. ఆ రోజు వారిని నమ్ముకునే విద్యావంతులైనటువంటి అందరూ కూడా తత్వానికి ప్రకటించి ఆ రోజు శాసనసభలో 1983 జనవరి 8న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే ఈ రోజు ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే నందమూరి తారక రామారావు గారు సీఎం అయిన తర్వాతే మద్రాసి అని ఢిల్లీలో పెంచుకునే అసహ్యమైన పదాన్ని మనం ఈరోజు ఆయన మన నుంచి ఆ నుంచి తొలిపేయడం జరిగింది. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఢిల్లీలో ఆ రోజు తెలుగుదేశం అనేది ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ అని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి అప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా తెలియజేసినటువంటి గొప్ప నేత నందమూరి తారక రామారావు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు ఈ మూడు కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన తర్వాత వచ్చింది. మనము సంక్షేమం తీసుకుంటే ఆ రోజు వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం ఆయన రామారావు గారి నుంచి ప్రారంభమైంది. 2 రూపాయల కిలో బియ్యం వీళ్ళు రామారావు గారిని చెబుతుంది. గుడ్డ కోసం అప్పుడు గవర్నర్లు రేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ రోజు 6,000 రూపాయలతో ఎక్కడైతే ఊరిపాకంలో ఉండి తుఫాను వచ్చినప్పుడు పడిపోయి మళ్ళీ తిరిగి వచ్చి కట్టుకున్నానికి ఇబ్బంది పడుతున్నారో వారికి 6,000 రూపాయలతో గృహాలు నిర్మించిన ఘనత మన రామారావు గారికి తగ్గింది. ఇకపోతే బీసీలకి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్కి అనేక మంది మాలాంటి వాళ్ళందరూ కూడా బీసీల నుంచి స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడానికి ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చిన ఆయన ఇచ్చిన పుణ్యమని చెప్పి ఈరోజు మనం అనుకోవాల్సి వస్తుంది. ఇకపోతే మహిళలకి ఆస్తులు హక్కించింది నందమూరి తారక రామారావు. ఇటు చెప్పుకుంటూ పోతే వాటికి అంతాలే లేదు. అదేవిధంగా అభివృద్ధిలోకి వస్తే ఈరోజు మనందరం చర్చించుకుంటాం. ఆసియాలోనే అతిపెద్ద మట్టి కట్టడం కండలే డ్యాము 11 కిలోమీటర్లు ఉన్నటువంటి మట్టి డ్యామ్ని నిర్మించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. అదేవిధంగా సోమశేర డ్యాము నందమూరి తారక రామారావు గారు నిర్మించారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా మొత్తం తెలుగుగంగ కాలువలు వచ్చి తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. ఇకపోతే సంస్కరణలోకి వస్తే మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం ఉండింది. అప్పుడు తెలంగాణ రాయలసీమలో ప్రత్యేక పక్వారీ వ్యవస్థ, ఇటు ఆంధ్రాలోకి వస్తున్న ముస్లిం కళాల వ్యవస్థలో వాళ్ళు నాటుకోలు పోయి ప్రజలు అనేక రకాల ఇబ్బంది పెట్టేవాళ్ళు. వారికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని వెంటనే వాళ్ళ భూములు రికార్డులు మారిపోయే పరిస్థితి ఉండేది. వాటన్నింటినీ కూడా ఒక పెన్నుపోటుతో రద్దు చేసి పంచాయతీ కార్యదర్శి వ్యవస్థ ఘనత నందమూరి తారక రామారావు
తల్లిదండ్రులు అయితేనే చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి మన శాసనసభ్యులు అందరూ కూడా ప్రజలతో మమ్మకమైన దశాదిశాన్ని నిర్దేశించారు. అదేవిధంగా గూడూరు మన శాసనసభ్యులు డాక్టర్ పార్వతీశ్వరరావు కూడా నిత్యం జనాలతో ఉండి అభివృద్ధిలోను సంక్షేమంలోనూ ఆయన పాల్పంచుకోవడం చాలా సంతోషం. ఇటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీని మనం పరిరక్షించుకోవాలా, ఆయన చేసిన సేవలను కూడా మనం గుర్తించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్టీ స్థాపించి 49 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజుల్లో ఆయన ప్రజలు పెట్టినట్టు మంచి సినిమా సినిమా ఆ రోజు కావాలంటే కోర్టు రూపాయలు వసూలు చేసే నటుడు కేసు పొందాయి. ఆ రోజు ఆయన ఒక ఆలోచన వచ్చింది. ఆంధ్రదేశ ప్రజలు మనకి బ్రహ్మాండం పట్టి మనకి ఇది విధంగా మంచి ప్రశ్న తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో ఆలోచనలోనే మన కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం. ఆ రోజులోనే ఈ రోజు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆ రోజు రమారావు ఆలోచించి పెట్టండి. ఇలా రూపాయలు బియ్యం ఇల్లు గుడ్డలు వస్త్రాలు ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన రోజు సంక్షేమ పథకాలను స్థాపించడానికి అదే కాకుండా ఈరోజు మనం కాదు మన కళాశాలలో కూడా తెలుగుదేశం పార్టీ అదే ఖచ్చితంగా ఉంది. ఆయన అడుగుతాలనే ఈరోజు ఆ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అదే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారిని కూడా అదే పార్టీలో నడుస్తున్నాము. మనందరం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు తీసుకునే రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే గారిని అవకాశం పెంచుకొని అభివృద్ధి కాలం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షులు కిరణ్ కుమార్ గారికి, ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే ఒక గౌరవప్రదమైన పార్టీ. ఇది మన అందరూ గమనించుకోవాల్సినటువంటి విషయం. పార్టీలో ఏవైతే గౌరవప్రదంగా సమాజంలో కూడా మనం పలుకుడు ఉన్నాం. ఈ పార్టీని మనం గెలిపించుకొని పదే కూడా మన పార్టీ కోసం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మనం ముందుండి జరుపుకుంటూ అదే అమరావతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడి ఇప్పుడు దాన్ని పేరు నిలబెడతారో మన ఆలోచించిన విషయం. కాబట్టి తెలుగుదేశం పార్టీని మనందరం కూడా కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అదేవిధంగా రామారావు గారిని ఆయన అమరజీవి రామారావు గారిని మనం స్మరించుకుంటూ ఆయన యొక్క పథకాలను కొనసాగించుకుంటూ పోతున్నందుకు తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కిరణ్ కుమార్ గారికి, ముఖ్య అతిథులు మా శాసనసభ్యులు డాక్టర్ పార్వతీ సునీల్ కుమార్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఈ సమావేశానికి చేసిన మన పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి 45వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు సినీ నటనలో నెలవంతనాన్ని దక్కించుకొని అప్పటి పాలకులు రాక్షస పాలన కొనసాగిస్తూ వాళ్ళందరినీ ఆ పార్టీని పోగొట్టు వీళ్ళతో పెగిలించి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం రావడం, వచ్చిన వెంటనే మన ప్రజలకి మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి
కూడు, గూడు, గుడ్డ ఆ 3 పథకాలు మొదట్లోనే ప్రకటించడం, మరి మండలాల్లో పెట్టే బాగుంటుందని అప్పటి ముందు సమితులు ఉండేది. సమితి అయితే 40-50 కిలోమీటర్ల రావాలి, కష్టం కదా. అందుకని మండలాలు పెడితే దగ్గరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మండలాలు పెట్టడం. మండలాలు పెట్టితే కాకుండా బీసీలకి స్థానిక సంస్థల్లో 27% రిజర్వేషన్ కల్పించడం. మరి అదే కాకుండా ముఖ్యంగా ఆ రోజుల్లో మన అన్న నందమూరి తారక రామారావు ఎప్పటికీ మర్చిపోయినటువంటి తెలుగుగా ప్రాజెక్టు కొత్తగా ప్రకటించడం, అదే తెలుగుగా వాటిని మన ఎన్టీఆర్ గారు కండ్లేరు నుంచి పైప్ లైన్ కూడా తీసుకుపోవాలంటే స్వర్గీయ నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఆయన సలహా ఇచ్చి పైప్ లైన్ మనకు రైతులకి దక్కదు కాబట్టి కాలువ రాకపోతే వాటి పనులు తాగేదానికి మంచినీళ్ళు కొత్త లేకుండా ఉండాలని శ్రీనివాసరెడ్డి సలహాలో చేయడం జరిగింది. ఆ తెలుగునే లేకపోతే మనకు ఈ 2-3 జిల్లాలకి చాలా ఇబ్బంది, పంటలు పండించే కాదు, తాగేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంట్రీ చేసినటువంటి ఎన్టీ రామారావు గారు చనిపోయి ఆయన సర్వలోకంగా ఈ పార్టీని ముందుకు నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ మన అధికారంలో ఉంటే ఆయనకి ఇవ్వడము, గెలిపించుకోవడము, ఆయన అందరికీ ఒకరికి పార్టీ ఆయన ఆఫీస్లో ఒకరికి 10 మందిని పెట్టుకొని ఎవరికి ఏ అవసరాలు వాళ్ళ ద్వారా కనుక్కొని పరిశీలిస్తూ ఎన్నో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిన ఘనత వారికే దక్కుతుంది. ముఖ్యంగా నేను మా మండలంలో ఒక 4-5 పంచాయతీలకి తెలుగు నీళ్లు ఎప్పటి నుంచో పోరాడుతున్నాము. అటువంటి తెలుగు కూడా ఇప్పుడు ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు తొందరలో మంజూరు చేపిస్తారని హామీ ఇవ్వడం ఇచ్చినారు. అది కూడా జరిగితే ఆ 4 పంచాయతీలే కాదు ఆయన ఎప్పటికీ రుణపడి ఉంటారని కోరుకుంటూ సెలవు. అదేవిధంగా అభివృద్ధి ప్రదాత, సంఘ సంస్కర్త, గూడూరు నియోజకవర్గ అభివృద్ధి చరిత్రకారుడు డాక్టర్ సార్ తెలియజేసుకుంటున్నాను. పత్రికా మిత్రులకు మరియు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు వారికి శుభప్రదమైన రోజు. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రం తెలుగోడు గౌరవం ఢిల్లీ వాడిని శాసించే తల ఉంచే రోజులలో మన తెలుగు వాడికి తల వంపులు ఉండకూడదని తలిచి సినీ రంగంలో మహారాజుగా పేరు పొందినటువంటి నవాస్ రమణ సార్వభౌముడు ఏ పాత్ర అయినా పికప్ చేసి టేకప్ చేయగలిగిన మహా తెలుగు నటుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తూ ఈ తెలుగు రాష్ట్రం కోసం, ఈ తెలుగువాడి గౌరవం కోసం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నోచుకోకుంటే ఈ భారతదేశంలోనే తెలుగు చరిత్ర సంరక్షణతో రాయాలని తన సినీ జీవితాన్ని ఎదుర్కొని జీత బట్టాలు లేకుండా వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు. ఈ రోజు స్థాపించిన రోజు నుంచి 9 నెలల పార్టీని నిలబెట్టి తెలుగు చరిత్రలో మరొకసారి ప్రసిద్ధ దేశాలకు తిరిగిన మహనీయుడు. అదేవిధంగా మనం ఢిల్లీలో మంత్రి నిలబెట్టుకోవాల శక్తిని సాధించిన తెలుగుదేశ గౌరవాన్ని సాధించిన మనల్ని ఎంతో ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు అస్థి సంఘాలతో ఉండాలని ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు నేల ఉన్నంత కాలం కొనసాగిస్తూ ఆశిస్తూ ఆకాశిస్తూ సెలవు తీసుకున్నాం. గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్తూ తెలుగుదేశం పార్టీ కూడా అభివృద్ధి లేకుండా మేమంతా అభివృద్ధి అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ 44 సంవత్సరాలు పూర్తి
పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ మనం చేశాం. అలాగే ఇక్కడ నుంచి స్టేట్ పార్టీ ఎంపికైనటువంటి మండలం శ్రావణి మహిళా అధ్యక్షురాలు మాజీ అమ్మాయి, అట్లాగే ఈ యొక్క వాకాడు మండలం చేసినటువంటి పెద్దలు మంచిగారి నాయకులు గోవిందన్న పెద్దలు కూడా సీఎం గారు ఉన్నారు. శ్రావణి అయితే డ్యాన్స్ సీఎం గారి పక్కనే కనిపిస్తుంది. సంతోషం. మన గూడూరు వచ్చి అక్కడ సీఎం గారి పక్కన కూడా చాలా సంతోషం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా గోవిందంతో పాటు ఈరోజు సీఎం గారు కూర్చొని భోజనం చేస్తారు. ఆయనతో పాటు ఆయన కూడా చాలా సీనియర్ నాయకులు వాకాడు గోవింద సంఘం కాబట్టి ఎక్కడ కూడా పెద్దల్ని ఆహ్వానించింది. మా కన్నా పోలని చెప్పి ఆయన పేరు అడిగేవాడు, ఆయన పోలని చెప్పి అయిపోయాము. ఏదైనప్పటికీ ఈరోజు నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఉన్నటువంటి 45వ సంవత్సరంలో దాదాపు 21 సంవత్సరాలు మనం అపోజిషన్గా ఉన్నాం. మిగతా కూడా మనమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఆయన చెప్పిన ఒకటే, నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అంటూ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి గడ్డైనటువంటి మహానుభావుడు దేవుడు నందమూరి తారక రామారావు గారి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మున్సిపల్ చైర్మన్ గా గెలిచింది కూడా ఆయన బొమ్మగానే. 95లో ఆయన అన్న బతుకున్నాడు. ఆ రోజు నేను మున్సిపల్ చైర్మన్ గా గెలిచాను. నా బీఫామ్ కూడా మా కిరణ్ చేతుల మీదుగా ఆ రోజు ఇచ్చారు. వాళ్ళు కూడా మా అన్న కిరణ్ ఇంటిలో పెట్టాను. ఆయన చేసుకుంటే ఆ రోజు నామినేషన్ ఇచ్చాడు అని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే పెద్దలు ఎల్ఎస్ఎల్ శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మొత్తం ఈదులో మేమంతా జీప్ మీద ప్రచారం చేస్తుంటే ఆ మహానుభావుడు లొంగి కట్టుకొని పంచి కట్టుకొని మొత్తం మూడుదంతా పాదయాత్ర చేసి ఇప్పుడు కూడా ఆయన చూస్తే నాకు అభిమానం. అటువంటి మహానుభావుడు ఉన్నాడు. ఆ రోజు టికెట్ కూడా మీకు తెలుసు, ఆ రోజు మనకి ఇప్పించిన వాళ్ళు కూడా తెలుసు. ఇప్పుడు చెప్పకూడదు పేరుతో. ఏదైనప్పటికీ ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మొట్టమొదట 1983లో ఎన్నికల్లో 292 స్థానాల్లో పోతే 202 స్థానాలలో తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో గెలుచుకున్నామని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ మీకు తెలియదు కాదు, కొంతమంది ఏదైతే చెప్తాను. ఎందుకంటే మా కిరణ్ మాట్లాడిన తర్వాత మేము పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అన్ని కూడా చెప్పాడు. అయినప్పటికీ నాకు కూడా తెలుసుకోవాలని ఒకసారి రిపీట్ చేస్తున్నాను తప్ప కూడా చెప్పి నేను తెలియదు. 292 స్థానాల్లో 25 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎమ్మెల్యేలు చదువుకున్న వాళ్ళకి అన్న నందమూరి తారక రామారావు గారు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే 20 మంది డాక్టర్స్, అలాగే 47 మంది లాయర్లు, అలాగే 8 మంది ఇంజనీర్లు, అలాగే 128 మంది పట్టభద్రులు అంతా కూడా డిగ్రీ పూర్తి చేసినాడు. అంటే చదువుకున్న వాళ్ళకే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఎమ్మెల్యేలుగా ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ ముందు తెలియజేస్తున్నాను. అట్లాగే ఆయన వచ్చిన తర్వాత ఎన్నో ఇప్పుడు మనం మార్పులు తీసినటువంటి ఏకైక వ్యక్తి మహానుభావులు అన్న నందమూరి తారక రామారావు గారిని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గెలిచిన వెంటనే ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఒక ప్రవర్తన నియమాలని రూపొందించాడు. ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉండాలి, ఎమ్మెల్యేలు ప్రజలతో ఏ విధంగా దగ్గరవ్వాలా అనేది అప్పటి నుంచే అన్న నందమూరి తారక రామారావు గారు మనకు నేర్పించారు. అప్పుడు కూడా ఆయన చెప్పింది ఒకటే, ఉద్యోగుల బదిలీ విషయాల్లో మీరు ఎవరు గౌరవం చేసుకోకూడదు, ఉద్యోగులను గౌరవించాలా అనేటువంటి సిద్ధాంతం కూడా పెట్టినటువంటి మహానుభావులు అన్నగారు అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. రాజకీయాలంటే వ్యాపారం కాదు, పేదల అభివృద్ధికి సంక్షేమానికి పరమావధి అని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మహిళలకి రేపు రాబోయే రోజుల్లో కూడా 33% మహిళలు రిజర్వేషన్ పెడుతున్నాము. ఎమ్మెల్యే సీట్లు 88 మంది మీరు అడుగు పెడుతున్నారు అసెంబ్లీలో. ఇది కూడా ఈ పార్లమెంట్ సమావేశాలను పెడతారు. ఇది రాకముందే అప్పుడే అన్న నందమూరి తారక రామారావు గారు మీకోసం ఆస్తిలో సమానం ఇచ్చినటువంటి దేవుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలు ఈ ఆంధ్ర రాష్ట్రం మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని విషయం కూడా ఒకసారి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మీకు 33% స్థానిక సంవత్సరం రిజర్వేషన్ కలిగినది కూడా అన్న నందమూరి తారక రామారావు గారి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే
ఉద్యోగాల్లో కూడా 30% రిజర్వేషన్ పెట్టిన మహానుభావుడు ఆయనే అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయన ఉద్దేశం ఒకటే, ఆ మహానుభావుడు ఉద్దేశం ఒకటి, ప్రతి ఒక్కరు కూడా ఊరు గూడు గుడ్డ ఉన్న లక్ష్యంతోనే ఆ రోజు అనంతపురం కార్యక్రమం గారు కిలో ₹2 బియ్యాన్ని కూడా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి మహనీయుడు అన్న నందమూరి కార్యక్రమాల గురించి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అట్లాగే ఆయన చనిపోవడం జరిగింది. దాని తర్వాత మన నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రి 1995 సెప్టెంబర్ 1 ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. చేపట్టిన తర్వాత ఆ రోజు నేను కూడా 96లో మున్సిపల్ 95 సీఎం గారు 95లో ముఖ్యమంత్రి అయితే ఆ రోజు నేను కూడా 95లో మున్సిపల్ చైర్మన్ కూడా తెచ్చానని కూడా మీకు తెలియజేస్తున్నా. ఆయన మీ అందరికీ తెలుసు, సీనియర్లు వేదిక తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజల్లో మనం జన్మభూమికి తల్లిపాలు రుణం తీర్చడానికి ఒక నినాదంతో ప్రజల్లోకి విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి, ముఖ్యంగా విజన్ 2020 అన్నాడు ఆయన. 20 ఏళ్లలో ఏ విధంగా ఉన్నారో కూడా ప్రజలకు చెప్పాడు. అందరూ నవ్వుకున్నారు ఆయన చూసి, ఏందా విజన్ 2020 అని. ఈ రోజు హైదరాబాద్ ఆ విధంగా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే అని చెప్పి, అంత నేను కాదు ఈ రాష్ట్రంలో ప్రపంచం చెప్పేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిన్నే మీ అందరికీ తెలుసు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని తీర్మానం చేసి పంపినటువంటి యువ పురుషుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. అందువల్లనే కొన్నిసార్లు అలా చేయలేదు కాబట్టి ప్రజలు ఒక అవకాశం చెప్పి జగన్ గారు ఛాన్స్ ఇస్తే ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన ఒప్పుకున్నాడు. ముందు అసెంబ్లీలో నేను కూడా ఎప్పుడు శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు, అప్పుడు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు 30,000 ఎకరాలు ఉండాలి రాజధానికి, అట్లయితే నేను ఓకే ఇబ్బంది లేదు అని చెప్పినటువంటి మనిషి. అలాగే గుంటూరు విజయవాడ మధ్యనే రాజధాని ఉండాలా అని చెప్పినటువంటి ఆ వ్యక్తి మళ్ళీ మాట మార్చేసి కుదరదు, నేను ఒప్పుకోను, 3 రాజధానులు కావాలని చెప్పి మాట్లాడాల్సిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేటగిరీ చెప్పాలి ప్రజల్లో, ఇవన్నీ కూడా గుర్తు చేయాలి. పాత ఒకసారి గుర్తు చేయాలా. ఆయన గతంలో ఏ విధంగా మాట్లాడాడు, ఇప్పుడు ఏ విధంగా మాట్లాడాడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న మీటింగ్ జరుగుతుంటే నిజంగా గెలుపుకోవడం సహజం. మనం 2 సంవత్సరాలు మనం ప్రతిపక్షం లేవా? ఎప్పుడైనా అసెంబ్లీకి పోకుండా మన ఎమ్మెల్యేలు ఏమైనా రాకుండా ఉన్నారా? ఒక మంచి కార్యక్రమం, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని శాశ్వతంగా పునర్నిర్మించాలనే ఉద్దేశంతో తీర్మానం చేస్తుంటే గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యే కూడా రాకుండా పోవడం అన్యాయం అని చెప్పి తెలియజేస్తున్నాం. రాజకీయంగా వేరే పరిస్థితి, ఇది రాష్ట్ర అభివృద్ధి. ఈ రాష్ట్రం గురించి మాట్లాడడం కూడా మీరు చర్చలో కూడా పాల్గొనకపోతే అన్యాయం అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ పెద్దలు మోడీ గారి సహాయ సహకారాలు, అలాగే నిజాయితీ పరుడు, మంచి వ్యక్తి, ధైర్యశాలి పవన్ గారి ఆయన సహాయ సహకారాలతో మనం ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నాం. మళ్ళీ మీకు తెలియజేస్తున్నా, మీ గ్రామాల్లో ఉన్నటువంటి జన సైనికుల్ని బీజేపీ నాయకులను కలుపుకొని పోవాల్సిందే, కుదరదు, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఏదో మనం గెలిచాం తెలుగుదేశం పార్టీ అందరూ సహకారం ఉంటేనే మనం గెలిచాం. 5 కలిసి ఉంటేనే బలం, విడిపోతే బలం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏది వచ్చినా కానీ మనం కలుపుకొని భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు నడుస్తుందని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదన్నప్పటికీ ఈరోజు 45 సంవత్సరాలు వెలువడుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ మన పార్టీ ఆఫీస్లో ఈ నందమూరి తారక రామారావు గారు పట్టణానికి సీనియర్ నాయకులు ఇక్కడ పూలదానం వేయడం, అలాగే నేను జెండా ఎగరేయడం, అలాగే అక్కడ తులసినారాయణ గారు పెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు ఆ యొక్క విగ్రహానికి పూలమానం వేయడం, అట్లాగే ముఖ్యంగా ఈరోజు ప్రతి దగ్గర కూడా పార్టీ కార్యదర్శి కానీ చంద్రమోహన్ కానీ అధ్యక్షులు అందరూ కూడా మా టీం కానీ మిగతా నాయకులందరూ కూడా మోహన్ కానీ ఎక్కడెక్కడ ఊళ్ళో ఉన్న వార్డులన్నీ కూడా అన్న కిందన్న కానీ అక్కడ అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి జెండా ఎగరేసి ఇక్కడికి వచ్చారు. అందువల్లే ఆలోచిస్తున్నాం. అలాగే మండల నాయకులు కూడా ప్రతి మండలంలో ఈ యొక్క పండుగలు చేసుకొని ఇక్కడికి వచ్చినందుకు కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటి, ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మన గౌరవం, ఈ పార్టీ లేకపోతే మన గౌరవం లేదు. చూశారు కదా ఏ విధంగా చేశారు. 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారు మనం అందరం కూడా ఇప్పుడు ఎగరేస్తామని చెప్పాడు. ఆయన అనుభవం చెప్పాడు. అధికారం ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తే రేపు అందరూ ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళు మీలాగా సంఘులు కాదు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా
మీరు సౌమ్యులు. మీరు ఎక్కడ కూడా వివాదాలకు పోరు, దేనికి పోరు, ఏం మాట్లాడే ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు, పోలీసులు చెప్పడం. అది వాళ్ళు ఆ మాట చెప్పరు. ముందు వ్యవహారం చేస్తారు పోలీసు వాళ్ళు. మీరు ముందు పోలీసు చెప్తున్నారు. ఎందుకంటే అంత మనవాళ్ళు మనకు క్రమశిక్షణ పార్టీ కాబట్టి మనకు అటువంటి చెడ్డ అలవాట్లు అవ్వాలి. వాళ్ళకైతే వాళ్ళ పార్టీ వ్యవహారాలు కాబట్టి వాళ్ళు ఇదే పని అరాచకం తప్ప ఇంకోటి లేదు, దొంగ కేసులు తప్ప ఇంకో కథ చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. మన వాటికి ఎక్కడ దొరికి పోవలేదు. నేను చెప్పేటప్పుడే కార్యకర్తలు అందరూ కూడా 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇక మహా అంటే ఇక 2 సంవత్సరాలు 1 year మొత్తం ఎలక్షన్ పీరియడ్. దయచేసి మీ గ్రామాల్లో మనం ఏవైతే చెప్పామో అవన్నీ కూడా తీసుకోరండి. ఎందుకంటే బూత్ కమిటీ కన్వీనర్ నుంచి ట్రస్ట్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జి, పార్టీ అధ్యక్షుడు, జిల్లా కార్యవర్గం, అలాగే ఆ ఊర్లో ఉన్నటువంటి పార్టీ చూస్తున్నటువంటి గ్రామ పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, వార్డు ప్రెసిడెంట్, వార్డు సెక్రటరీ, వీరందరూ కూడా దయచేసి మనం ఆ రోజు ఎలక్షన్ అప్పుడు మేము మర్చిపోయి కానీ మీరు మర్చిపోరు. ఎందుకంటే మీరు కూడా వాగ్దానాలు చేసిన వాళ్ళు మీరు కథలు. కాబట్టి ఏమి చెప్పామో అది చెప్తే మ్యాక్సిమం అన్ని చేయలేదు కానీ మ్యాక్సిమం సర్వమానం చేసేదాన్ని మనం ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నా. మనం యూనిటీగా ఉండాలా. యూనిటీగా లేకపోతే ఇబ్బంది. అట్లాగే కొత్తగా మనం ఆ గ్రామాల్లో గెలవాలంటే అవతల బలం ఉన్న నాయకులు చేర్చుకోక తప్పదు. మీరేమన్నా తప్పదు. మీరు ఊహించుకోమంటే రేపు మీరు గెలవకపోతే ఇబ్బంది, మా అందరికి ఇబ్బంది. కాబట్టి స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎవరైతే మీ గ్రామాల్లో మనకి 5 బూతులు కూడా ఇస్తాం. మేము ఎక్కడెక్కడ తగ్గాయో బూతులు వారిగా మా దగ్గర ఉంది. కాబట్టి అక్కడ అభ్యంతరం పెట్టదు. నేనేదో వాళ్ళని చేతి చేసుకొని వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తానని నేను చెప్పిన మళ్ళీ నేను చెప్తున్నా. వాళ్ళతో చేరిన వాళ్ళకి ఊరికి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మీరు చెప్పిన కూడా ఎంపీటీసీలు, మీరు చెప్పిన జెడ్పీటీసీలు, మీరు చెప్పిన కూడా మండలాధ్యక్షులు కొత్త ఎవరికి రెండో మాట అయితే పార్టీని స్ట్రెంథెన్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడి బుద్ధి నుండి మానుకోండి, ఎవరికైనా అలా డిస్కస్ చేయండి. మీరు రాజకీయం వల్ల అది పార్టీకి డ్యామేజ్ అవుతుంది, కాన్స్టిట్యున్సీ డ్యామేజ్ అవుతుంది. అర్థం చేస్తున్నాం. అలాంటి పనులు చేయదని చెప్పి కూడా నేను దయచేసి అటువంటి లీడర్స్ తెలియజేస్తున్నాను. ఈ బుద్ధులు మార్చుకోండి. సూర్య కుమార్ అక్కడికి ప్రోత్సహించేవాడు కాదు. కాబట్టి నాతో పనిచేయాలన్నా నా దగ్గరకు వచ్చి మంచిగా అన్నా ఈ పని చేయాలని పని చేయించుకొని మీరు పిటిషన్ పెడితే మంచి బాధ కాదు. మేము చేయాలి. వీళ్ళందరూ ఆలోచన చేసుకొని మీరు కూడా పని చేస్తే మీకు కూడా శ్రమాలు అవుతాయి. అలాగే చిట్టమూరు మండల కార్యదర్శి గుబ్బల చిన్నారావు గారు, అలాగే అరుణ్ కుమార్, అలాగే ఇలపూరు వాడు బాబు ఇక్కడ సోదరుడు అబ్దుల్ రహీం గారు,
వెనకబండి మా వెనక ఓకే చికెన్